శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ అధికార బృందానికి నా ధన్యవాదాలు. అదేవిధంగా సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, మీడియా మిత్రులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. మీరు అన్నట్టు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. రాజకీయాల గురించి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం తక్కువ మాట్లాడుకొని ఎక్కువగా మీరు నేను ఏం చేయగలం ఈ రాష్ట్రానికి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. నేను కూడా ఎవరిని పార్టీలను క్రిటిసైజ్ చేయటం కాదు, కాకపోతే వాస్తవాలు. నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నేను తెలుసుకున్నవి కూడా మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా బడ్జెట్స్ ఉన్నాయి. సపోజ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి 2,50,000 ఇళ్లు మంజూరైనాయి. అందులో కేవలం 70,000 ఇళ్లు మాత్రమే మనం కట్టుకోగలిగాం. మిగిలినవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోలేకపోయాము. ఈ 70,000 ఇళ్లకు కూడా 1-2 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి. ఈ రోజు నా డిపార్ట్మెంట్ లో 800 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఉన్నాయి. అయితే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి అయిపోయిన తర్వాత దానికి యూసీలు ప్రాపర్ గా ఇవ్వటం, లేకపోతే పాత దానికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవటం వల్ల అవి రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సరే, ఇవి ఎందుకైనా అనేది సపరేట్ గా తీసుకుంటే మీ అందరికి వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అదే విధంగా రేపు ఇప్పుడు 2 కోట్ల ఇళ్లు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఏరియాల్లో కలిపి ఇండియా మొత్తం. మరి మన రాష్ట్రానికి ఎంతో 5 లక్షలు 6, 10 ఎంతైనా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది, మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా. అయితే ఇదంతా 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70,000 కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ, అదేవిధంగా అర్బన్ లో ఇంకో 3-4 లక్షలు 15 లక్షల మందికి ఇళ్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మనం ఈ ఫండ్స్ అంటే రాష్ట్రం అందరి బాధ్యత. ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడతాను వాటిలో. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ఉంది, PMGSY4. దీంట్లో ఇంతకు ముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి, హ్యాబిటేషన్స్ కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా అప్గ్రేడేషన్ మన రాష్ట్రంలో, మన జిల్లాలో ముఖ్యంగా చాలా రోడ్లు పాడైపోయినాయి. ఇవన్నీ అప్గ్రేడేషన్ కింద వస్తాయి. అయితే పాత స్కీమ్ లో అప్గ్రేడేషన్ కి ఇచ్చారు కానీ కొత్త స్కీమ్ లో ఇవ్వలేదు. కొత్త స్కీమ్ లో అప్గ్రేడేషన్ కనీసం 20% అన్నా ఇంక్లూడ్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను. 3 సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఈ స్కీమ్ ఇది కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేకపోయాం. అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకు ముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. వాటిని కూడా ఉపాధి హామీలో చాలా మంది సరిగా లేకపోవటం, వాటిని అప్రాప్రియేట్ గా వాడుకోలేకపోవటం, దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం. మీరు అంతకుముందు గవర్నమెంట్ లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్ లో SC/ST కాలనీస్ అప్పుడు ఆ రోజున 90-10 ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం. ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే మెటీరియల్ కాస్ట్ మనకి ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు, మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, ఇంకేదన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ 80,000 crores బడ్జెట్ లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి. అదేంటంటే బేస్ లైన్, ఆ బేస్ లైన్ ప్రకారం 80,000 అని అప్రాక్స్. బట్ దానికి సీలింగ్ లిమిట్ లేదు. మన దగ్గర కనుక ఉపాధిని మనం క్రియేట్ చేసుకొని ఎక్కువ పెట్టుకోగలిగితే 1,20,000 కోట్లు కూడా తెచ్చుకోవచ్చు ఓవరాల్ గా. నేననేది ఇండియా మొత్తం 1 year కి. అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 5 లక్షల కోట్ల అవకాశం ఉంది. మన స్టేట్ కనీసం ఒక 6-7 కోట్లు వేసుకున్నా కూడా 30-40 కోట్ల రూపాయల వర్కులు ఏదో విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. ప్లస్ దానికి సీలింగ్ కూడా లేదు, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ ఉపాధి హామీలోకి ఎక్కించి అందులో ఏ లిస్టులో ఏ పనులు ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసి, లేదా ఇవి కాకుండా ఇంకేమన్నా పనులు మనం చేసుకోగలమంటే అవేమన్నా మీరు లిస్టులు ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయించే ప్లాన్ మేము చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమే ఉంటే ఒరిజినల్ హౌసింగ్ స్కీమ్ లో 1 month బ్యాక్ ఆదాయం 10,000 కంటే తక్కువ ఉండాలి, 2-wheeler ఉంటే ఇంటికి ఎలిజిబిలిటీ లేరు, అదేవిధంగా బోట్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. ఇలా ఒక 6-7 ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టారు. ఆ క్రైటీరియా ప్రకారం పోతే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 50,000 మంది కూడా అర్హులు కారు. దాన్ని మేము పోరాడి
10 నుంచి 15,000 చేసాం. 2 వీలర్ తీసేసాం. ఎందుకంటే 2 వీలర్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి ఉండేటువంటిది. కొంతమంది లోన్ల మీద కొనుక్కుంటారు. సో అలాంటివన్నీ తీసి ఎక్కువ మంది ఆ ఇళ్లకి అర్హులయ్యే విధంగా ప్లాన్ చేసాం హౌసింగ్ స్కీమ్ లో. అదే విధంగా నరేగాలో కానీ ఇంకో దాంట్లో కానీ మీ శక్తి మేరకు మీరు చేయండి. నేను అక్కడ ఉంటాను కాబట్టి కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఎక్కడ ఏవి చేయగలవో అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి జల్ జీవన్ మిషన్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకంటే జల్ జీవన్ మిషన్ లో కూడా ప్రతి ఇంటికి కుళాయి. ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఒకప్పుడు. దానిలో మనం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకోగలిగాం. అది 60-40 కాంబినేషన్. అంటే ఇంకా 11 నుంచి 12,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. అగైన్ మ్యాచింగ్ కనుక మనం తీసుకురాగలిగితే, అది కూడా బాబు గారు ఆలోచిస్తా ఉన్నారు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలా తీసుకురావాలని. అది కూడా వస్తే గనక మరి ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు ఏదే విధంగా కుళాయి ఇప్పించే మార్గం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.